జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. దివ్య ప్రేమ స్వరూపులారా, గురు సందేశంలో నిన్న మీరు వివాహ వ్యవస్థను గురించి తెలుసుకున్నారు. ఈరోజు వైదిక వ్యవస్థను గురించి తెలుసుకోబోతున్నారు. సమాజానికి మూల ప్రమాణం కుటుంబం అయితే, ఆ కుటుంబంలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు భార్యాభర్తలు. వారిరువురి మధ్య ప్రేమ, అనురాగం, ఆప్యాయత వెల్లివిరిస్తే కుటుంబం దేవాలయం అవుతుంది, సమాజం స్వర్గతుల్యం అవుతుంది. దురదృష్టవశాత్తు ఈనాడు అందరూ కూడా భౌతికవాదపు మత్తులో ఉండి సుఖ సౌకర్య విలాస వినోద శృంగారాలకు అలవాటు పడుతూ అత్యంత విలువైన శీల సంపదను కోల్పోతున్నారు. ఎప్పుడైతే కుటుంబ వ్యవస్థ పవిత్రంగా కొనసాగుతుందో ప్రభావం సమాజం మీద ప్రత్యక్షంగా ఉంటుంది. కుటుంబ వ్యవస్థ కలుషితమైతే ఆ ప్రభావంతో సమాజం కూడా కలుషితం అవుతుంది. కుటుంబ వ్యవస్థ కలుషితం కావటానికి మూల కారణం భౌతికవాదం, మనుగడ కోసం జరిగేటటువంటి పోరాటం. ప్రకృతి వనరులు తరిగిపోతూ ఉన్నాయి, విపరీతమైన పోటీ పెరుగుతుంది, భౌతిక సంపద లేకుండా జీవించలేని పరిస్థితి వచ్చింది. అందుకే మనసులన్నీ కలుషితమవుతున్నాయి. ఈ కుటుంబ వ్యవస్థ ఆవిర్భావం కావడం అనేది మానవ నాగరికత పరిణామంలో ఒక క్రొత్త మలుపని చెప్పవచ్చు. కుటుంబ వ్యవస్థ ఏర్పడిన తర్వాత వివాహ వ్యవస్థకు రూపకల్పన జరిగింది. ఆ వివాహ వ్యవస్థలో కీలక పాత్ర పోషించే వ్యక్తులు ఇద్దరు, భార్య, భర్త. క్రీస్తుకు పూర్వం 20,000 సంవత్సరాల నాడు కుటుంబ వ్యవస్థకు అంకురార్పణ జరిగింది. ప్రకృతిలోకి వెళ్ళవలసినటువంటి మానవుడు ప్రకృతి నుండి పదార్థాన్ని తీసుకొచ్చుకుంటూ యాజమాన్య తత్వాన్ని పెంపొందించుకుంటూ అరిషడ్ వర్గాలు ప్రకోపిస్తూ బలహీనపడుతున్నటువంటి తరుణంలో ప్రపంచ దేశాలన్నింటిలో ఒక్క భారతదేశంలోనే జీవితాన్ని గురించి, సమాజాన్ని, ప్రపంచాన్ని, ప్రకృతిని గురించి లోతైన అన్వేషణ జరిగింది, పరిశోధన జరిగింది. ఆ పరిశోధనలో ఒక భాగమే ఆధ్యాత్మిక జీవన విధానం. అటువంటి ఆధ్యాత్మిక జీవన విధానంలో కీలక పాత్ర పోషించేది వైదిక వ్యవస్థ. మీకు ఒక విషయం చెప్తున్నాను. స్వేచ్ఛగా జీవించేటటువంటి వ్యక్తి మనోబలాన్ని పెంపొందించుకుంటాడు. బంధాలలో జీవించే వ్యక్తి మనోబలాన్ని పోగొట్టుకుంటాడు. ధైర్యం, విశ్వాసం, సమర్థత, మనోబలం ఉన్నటువంటి వ్యక్తి అన్ని రంగాల్లో రాణించగలుగుతాడు. ఎప్పుడైతే మనోబలం తగ్గుతుందో సమస్యలు పెరుగుతూ ఉంటాయి. ఈ సృష్టిలో పంచభూతాలు భగవంతుడి నుంచి ఆవిర్భవించి తిరిగి మరలా భగవంతుడిలో కలిసిపోతున్నాయి. వృక్షాలు కూడా స్వతంత్రంగా జీవించినప్పటికీ అంతిమంగా భగవంతుడిలో కలిసిపోతున్నాయి. జంతువులు మాత్రం స్వతంత్రంగా జీవిస్తున్నప్పటికీ మనుగడ కోసం సాగేటటువంటి పోరాటంలో ఎక్కువ శాతం మధ్యలోనే జీవితాన్ని బలవంతంగా ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ఎప్పుడైతే జీవితకాలం మధ్యలోనే ముగుస్తుందో అటువంటి జంతువుల అంతరంగం నుండి వాసనా బీజాలు విడుదలై అవి పరిసరాలను కలుషితం చేస్తూ ఉంటాయి.
సుదీర్ఘ జీవితకాలం కొనసాగించినటువంటి జంతువు ఏదైనా అంతిమంగా భగవంతుడిలో కలిసిపోతుంది. ఆకస్మికంగా బలవంతంగా జీవితాన్ని ముగించేటటువంటి జంతువులు మరణాన్ని బలవంతంగా అనుభవించటం వల్ల చెడు వాసన బీజాలను పరిసరాల్లోకి విడుదల చేస్తూ ఉంటాయి. అందున మాంసాహార జంతువులు ఉద్భవించిన తర్వాత శాకాహార జంతువులకు రక్షణ కరువై అవి మధ్యలోనే బలవంతంగా జీవితాన్ని ముగించవలసిన పరిస్థితులు ఏర్పడటం వల్ల వాటి వాసన బీజాలతోటి భూమండలం అంతా కలుషితం అవుతుంది. కాబట్టి అవి సుదీర్ఘ జీవితకాలం కొనసాగితేనే భగవంతుడు ఐక్యం చెందుతాయి. మధ్యలో బలవంతంగా జీవితాన్ని ముగించేటటువంటివి తప్పనిసరిగా పరిసరాలను కలుషితం చేస్తాయి. ఇప్పుడు మానవ జాతిలో జరుగుతుంది ఏందో జాగ్రత్తగా శాస్త్రయుక్తంగా విశ్లేషించి మీకు వివరిస్తాను. పుట్టుక అనేది స్వచ్ఛంగా మొదలవుతుంది, కానీ మరణం అనేది బలవంతంగా ముగుస్తుంది. పుట్టుక స్వేచ్ఛగా మొదలవుతుంది, మరణం మాత్రం అసంతృప్తిగా ముగుస్తుంది. ఎందువల్ల పుట్టిన తర్వాత మానవుడి జీవితంలో, జీవన విధానంలో, జీవిత కాలంలో కోరికలు, ఆశయాలు, సంకల్పాలు, ఎయిమ్స్, గోల్స్, టార్గెట్స్ ఇవన్నీ పెంచుకుంటున్నాడు. ఎప్పుడైతే కోరికలు, ఆశయాలు, సంకల్పాలు విపరీతంగా పెరిగాయో అవన్నీ నెరవేరడానికి జీవితకాలం సరిపోదు. అందుకని వాటిని నెరవేర్చుకునేటటువంటి తపంలో, ఆరాటంలో ఒత్తిడిని అనుభవిస్తున్నాడు, మానసిక ఒత్తిడిని పెంచుకుంటున్నాడు. ఆ మానసిక ఒత్తిడి ప్రభావం శరీరంపై ప్రత్యక్షంగా ఉంటుంది. ఎవరికైతే ప్రణాళికలు, పథకాలు ఎక్కువగా ఉంటాయో వారు మానసికంగా ఘర్షణ పడి ఆ ప్రభావంతో దీర్ఘకాలిక రుగ్మతలకు గురై 4 పదుల తర్వాత జీవితాన్ని అసంతృప్తిగా, అశాంతిగా కొనసాగిస్తూ జీవితకాలం పూర్తి కాకుండానే బలవంతంగా మధ్యలో జీవితాన్ని ముగించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయి. శరీరం పనికిరాదనుకున్నప్పుడు ఆ దేహం నుంచి వాసన బీజాలు బయటికి వెళ్ళి మరొక దేహాన్ని వెతుక్కుంటూ ఉంటాయి. కాబట్టి మానవుడు ఏమవుతున్నాడు? తల్లిదండ్రులు జన్మనిచ్చినప్పటికీ భగవంతుడిలో సంపూర్ణ స్వేచ్ఛతో ఐక్యం కావలసినటువంటి మానవుడు మరలా జన్మ కోసం పరితపించవలసిన అవసరం వచ్చింది, మరొక దేహం కోసం ఆరాటపడవలసిన అవసరం వచ్చింది. ఇది ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానం. అటువంటి ప్రకృతికి విరుద్ధమైన జీవన విధానం నుండి మానవుణ్ణి సమూలంగా విడుదల గావించడం కోసం ఆర్య సంతతి మనకిచ్చినటువంటి మహోన్నత కళాత్మక జీవన విధానమే ఈ ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికతలో కీలకమైన అంశం ఏంటంటే భార్యాభర్తల కుటుంబంలో ఏ విధంగా ఉంటున్నారో విశ్వంలో కూడా అదే తరహాలో జంటలు కొనసాగుతున్నాయి. ఉదాహరణకి ప్రకృతి పురుషుడు, క్షేత్రము క్షేత్రజ్ఞుడు, ఆధేయము ఆధారం, ధర్మము సత్యం. విశ్వంలో ఉన్నటువంటి జంటలకు అనుగుణంగా వాటికి నమూనాగా భార్యాభర్తల జీవితం కొనసాగుతుంది. ముందు భార్య పేరు చెప్తారు, తర్వాత భర్త పేరు చెప్తారు. లక్ష్మీనారాయణులు, పార్వతీ పరమేశ్వర్లు, సరస్వతి బ్రహ్మ. ఈ పదాలు ఎందుకు వాడుతున్నారంటే
కంటికి కనిపించేది ప్రకృతి, కంటికి కనిపించేది క్షేత్రం. అది ఏర్పడి దానికి ఆధారమై దాన్ని నడిపించేది పురుషుడు, క్షేత్రజ్ఞుడు, ఆధారం. అవి కంటికి కనిపించవు. కాబట్టి కంటికి కనిపించేటటువంటి ప్రకృతిని, క్షేత్రాన్ని, ఆధేయాన్ని భగవంతుడిగా భావించగలిగితే ఆధారం కోసం, క్షేత్రజ్ఞుడి కోసం, పురుషుడి కోసం అన్వేషించవలసిన అవసరం లేదు. ఇది ఆధ్యాత్మిక మార్గంలో కీలకమైనటువంటి అంశం. అందరూ భగవంతుడు అనగానే ప్రకృతికి వేరుగా ఉన్నాడు అనుకుంటున్నారు, క్షేత్రానికి భిన్నంగా ఉన్నాడు అనుకుంటున్నారు. కాదు, క్షేత్రంలోనే ఉన్నాడు, ప్రకృతిలోనే ఉన్నాడు. ప్రకృతికి భిన్నంగా, అతీతంగా భగవంతుడు లేడు. ఇది చాలా కీలకమైన అంశం. ఎవరైతే భగవంతుడి గురించి లోతుగా అన్వేషణ చేస్తారో వాళ్ళ మానసిక మట్టం నుండి శక్తి విపరీతంగా హరించుకుపోతుంది. అందుకే ఆధ్యాత్మిక మార్గంలో ప్రవేశించి ధ్యానాన్ని కొనసాగించే వాళ్ళని మీరు జాగ్రత్తగా గమనించండి. శారీరక పటుత్వాన్ని కోల్పోతున్నారు, జ్ఞాపక శక్తి, ఏకాగ్రత తగ్గిపోతుంది, పరధ్యానం పెరుగుతుంది. బయట భగవంతుడున్నాడు, ప్రకృతికి విరుద్ధంగా, ప్రకృతికి అతీతంగా భగవంతుడున్నాడు అనేటటువంటి భావన ఎప్పుడైతే మనసులో ఉంటుందో, ఆ శూన్యాన్ని గురించి అన్వేషణ చేస్తూ దీనిని వ్యతిరేకిస్తూ ఉండటం వల్ల మనసులో విపరీతమైన ఘర్షణ జరుగుతుంది. వ్యతిరేకించేది లోతుగా బలపడుతుంది, అన్వేషణ చేసేది అందదు. కాబట్టి భార్యనే దేవతగా, భర్తనే దేవుడిగా ఒకళ్ళనొకరు చూసుకుంటూ, ఆరాధించుకుంటూ, ప్రేమించుకుంటూ, పూజించుకుంటూ కుటుంబాన్ని నడిపితే ఎలా ఉంటుంది? కాబట్టి కనిపించని భగవంతుని గురించి అతిగా, అనవసరంగా, లోతుగా అన్వేషణ చేస్తూ మానసిక మట్టాన్ని బలహీనపరచుకోవటం కన్నా కనిపించేటటువంటి రూపాలనే దేవుడిగా, దేవతగా ఆరాధించగలిగితే అంతకు మించినటువంటి సాధన మరొకటి ఏముంటుంది? ఇటువంటి విధానమే ఆధ్యాత్మిక మార్గంలో ఉంది. దీనికి రూపకల్పన చేసింది ఎవరంటే ఆర్య సంతతి. వాళ్ళు లోతైనటువంటి మౌనంలో ఉండి ఇటువంటి విలువైన సమాచారాన్ని వెలికి తీసి మానవులకు కానుకగా అందించడం జరిగింది. వేద విజ్ఞానం మొత్తంలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే మాతృదేవోభవ, ఆ తర్వాత పితృదేవోభవ. ముందు తల్లిని పూజించమన్నారు, తర్వాత తండ్రిని గురించి ఆలోచించమన్నారు. తండ్రి కేవలం బీజాన్ని ఇచ్చి పక్కకు తప్పుకుంటాడు, కానీ తల్లి బీజాన్ని, క్షేత్రాన్ని రెంటిని ఇవ్వటమే కాకుండా 9 నెలల గర్భంలో మోస్తుంది, ప్రాణానికి తెగించి జన్మనిస్తుంది, స్తన్యం ఇస్తుంది, మలమూత్రాలు ఎత్తేస్తుంది, సేవ చేస్తుంది. కనీసం 10 సంవత్సరాల వరకు బిడ్డ స్వతంత్రంగా జీవించే వరకు అతన్ని కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటుంది. ఆ తల్లిలో 3 లక్షణాలు ఉంటాయి. 1 ప్రేమ, 2 త్యాగం, 3 సేవ. ఇప్పుడు చెప్పండి, ఇంతకు మించినటువంటి భగవంతుడు ఎక్కడున్నాడు? కాబట్టి ముందు తల్లిని పూజించాలి, ఆ తల్లిని మనల్ని కాపాడేటటువంటి తండ్రిని గౌరవించాలి. వీళ్ళిద్దరి ఇంట్లో ఉంటే, దేవతల మాదిరిగా ఉంటే ఇల్లు ఏమవుతుంది? స్వర్గమవుతుంది కదా. కాబట్టి వైదిక వ్యవస్థ అనేది సత్యం నుండి బహిర్గతమైంది, లోతైనటువంటి మౌనం నుంచి వెలుగులోకి వచ్చింది.
సత్య దర్శనం గావించుకున్న తర్వాత ఇటువంటి విలువైన విజ్ఞానం బయటకు వచ్చింది. కాబట్టి వేదం అంటే ఏమిటి? సత్యం. ఆ సత్యాన్ని గురించి తెలియజేసేదే వేద విజ్ఞానం. ఆ వేద విజ్ఞానం కొనసాగేటటువంటి విధానమే వైదిక వ్యవస్థ. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు వైదిక వ్యవస్థ పటిష్టంగా కొనసాగింది. వాళ్ళు ఇటువంటి మహోన్నతమైన జీవన విధానాన్ని వ్యక్తులకి, కుటుంబాలకు, సమాజానికి శాస్త్రయుక్తంగా అందించడం జరిగింది. అయితే ఏమైంది? ఇది ఆదేశం ప్రకారం జరిగింది తప్ప అనుభవం నుండి జరగలే. తెలిసిన వ్యక్తి తెలియని వ్యక్తిని ఆదేశించాడు, ఇలా ఉండమన్నాడు. తెలియని వ్యక్తి ఎందుకు ఉండాలి, ఏమిటి అనే దాని గురించి తనలో ప్రశ్నించుకోలేదు, ఎదుటి వ్యక్తిని ప్రశ్నించలేదు. ఎందువల్ల? నాకు తెలియదనే భావన ఇతనిలో జీర్ణించుకొని పోయింది. తెలిసిన వ్యక్తి చెప్పింది శిరసా వహించటమే జీవిత పరమార్థం అనుకున్నాడు తప్ప అందులో ఉన్నటువంటి శాస్త్రీయతను గురించి ఆలోచించలేకపోయాడు. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడే ఈ వేద విజ్ఞానం వెలుగులోకి వచ్చినప్పటికీ అది క్రమేపీ బలహీనపడటానికి మూల కారణం వేద విజ్ఞానం అన్ని వర్గాలకు అందకపోవటమే, శాస్త్రయుక్తంగా అందించబడకపోవటమే. దాని ఫలితంగా ఏమైంది? అరిషడ్ వర్గాలు ప్రకోపించాయి, భౌతికవాదపు మత్తు పెరిగింది, యాజమాన్య తత్వం పెరిగింది, కరెన్సీ వెలుగులోకి వచ్చింది, ఆస్తి హక్కు, సంపద హక్కు, సంపాదన హక్కులు తీవ్ర స్థాయిలో వచ్చాయి. భద్రత కోసం అవసరానికి మించి సంపాదించుకోవలసినటువంటి అవసరం వచ్చింది. ఇదంతా తిరోగమన పరిణామం జరిగిపోయింది. ఇంకొక విషయం చెప్తున్నాను. అనుభవించేవాళ్ళు కనుమరుగయ్యారు, బోధించేవాళ్ళు, ఆదేశించేవాళ్ళు పెరుగుతూ వచ్చారు. దానివల్ల ఏమైంది? స్వచ్ఛమైనటువంటి ఉపనిషత్తుల సారం మొత్తం కూడా రూపాంతరం చెందింది. ఆ విధంగా ఆధ్యాత్మికతకు ఒక రాచబాట మాదిరిగా యోగా వెలుగులోకి వచ్చింది. భగవద్గీతలోనే 18 యోగాలు ప్రస్తావించారు. ఆ తర్వాత పతంజలి మహర్షి అష్టాంగ యోగా అన్నాడు, గౌతమ బుద్ధుడు అష్టాంగ మార్గం అన్నాడు. ఆ తర్వాత కొంతమంది అద్వైతం అన్నారు, ద్వైతం అన్నారు, విశిష్టాద్వైతం అన్నారు. ఇలా రూపాంతరం చెందుకుంటూ వచ్చింది. దీనికి మూల కారణం ఏంటి? ఒకే ఒక పొరపాటు జరిగింది. అదేమిటంటే, నేను భగవంతుడను, నీవు కూడా భగవంతుడవే, నాకంటే నీవు భిన్నం కాదు, నీకంటే నేను ఎక్కువ కాదు, మనిద్దరం సమానమే అనేటటువంటి విషయాన్ని శాస్త్రయుక్తంగా ప్రపంచానికి తెలియజేయకపోవటమే పెద్ద లోపం. గురు శిష్యుల సంబంధం అనేది వేరుగా కొనసాగింది. గురువు శిష్యుడిద్దరు వేరు కాదు. గురువులో జ్ఞానం బహిర్గతమైంది, శిష్యుల్లో అదే జ్ఞానం ఉంది లోపల. గురువు జ్ఞానాన్ని బహిర్గతం చేయవలసిన అవసరం లేదు, జ్ఞానాన్ని అందించవలసిన అవసరం కూడా లేదు. శిష్యుల్లో ఉన్నదాన్ని చూపించడమే గురువు చేయవలసినటువంటి కర్తవ్యం. ఎదురుగా ఉన్న వ్యక్తి నాకంటే తక్కువ స్థాయిలో ఉన్నాడు అనుకున్నప్పుడు అతని పట్ల చులకన భావం ఉంటుంది. ఎదురుగా ఉన్న వ్యక్తి నాకంటే ఉన్నతంగా ఉన్నాడు అనే భావన ఉంటే ఇన్ఫీరియారిటీ పెరుగుతుంది. గౌతమ బుద్ధుడు కానీ, పతంజలి కానీ, ఆదిశంకరాచార్యుల వారు కానీ, ఎక్స్ కానీ, వై కానీ, జడ్ కానీ నీవు భగవంతుడవు అనే విషయాన్ని చెప్పలేదు, ప్రాక్టికల్గా నిరూపించలేదు. అహం బ్రహ్మాస్మి అనేటటువంటి పదం కేవలం ఒక మంత్రంగా ఉపయోగించబడింది. దాన్ని శాస్త్రయుక్తంగా రుజువు చేయలే. కాబట్టి ఎక్కడ పొరపాటు జరిగింది? వైదిక వ్యవస్థ అనేది కూడా సమాజానికి సమస్యగా మారింది.
ఒక వర్గం ఆరాధిస్తున్నారు, మరొక వర్గం ఆరాధించబడుతున్నారు. ఆరాధించబడేటటువంటి వర్గం ప్రత్యేక తరహాలో ఉన్నారు, ఆరాధించేటటువంటి వర్గం బానిస భావంలో ఉన్నారు. రెండు వర్గాల మధ్య అంతరం పెరిగింది. గురువు శిష్యుడు ఎప్పుడు వేరు కాదు. శిష్యుడే గురువు అవుతాడు. ఆ గురువు శిష్యుల్లో కూడా గురువుని చూసుకోవాలి. శిష్యుడు తక్కువ కాదు, గురువు ఎక్కువ కాదు. ఇది మానసికంగా ఉండాలి. లౌక్యంలో గురువు శిష్యుడు వేరు వేరుగా ఉంటారు, కానీ అంతరంగంలో ఇద్దరు వేరు కాదు. సో ఆ వైదిక వ్యవస్థ అనేది, వైదిక విధానం అనేది కుటుంబాన్ని ఆధారంగా చేసుకుని ప్రవేశపెట్టబడ్డప్పటికీ అది అన్ని వర్గాలకు సశాస్త్రీయంగా అందనందువల్ల మానవులు భౌతికవాదపు మత్తులో పడటం వల్ల భౌతికవాదపు తీవ్రతను వైదిక వ్యవస్థ అరికట్టలేకపోయింది. భౌతికవాదపు తీవ్రత ఎంత పెరిగిందంటే ప్రకృతి వనరులు భస్మీపట్లం అవుతూ మనుగడ కోసం పోరాటం జరిగేటటువంటి స్థాయికి భౌతికవాదం తయారైంది. అంత తీవ్రమైనటువంటి భౌతికవాదాన్ని ఆధ్యాత్మిక జీవన విధానం అడ్డుకోలేకపోయింది. ఎందువల్ల? ఆధ్యాత్మికత అంతా అశాస్త్రీయంగా ఉండటం వల్ల. కాబట్టి స్వామీజీలు, బాబాలు, గురూజీలు, మునులు, తపస్సు చేసేవాళ్ళు వీళ్ళంతా ఏమయ్యారంటే ఒక వ్యవస్థగా తయారయ్యారు. వ్యవస్థగా తయారైతే అక్కడ తప్పనిసరిగా పోటీ ఉంటుంది, ఘర్షణ ఉంటుంది, విధానాలు మారుతూ ఉంటాయి. ఒకళ్ళు అందించేటటువంటి విధానానికి మరొకళ్ళు అందించేటటువంటి విధానానికి వ్యత్యాసం ఉన్నప్పుడు దేన్ని ఆచరించాలో, దేన్ని అనుసరించాలో అర్థం కాక శిష్యులంతా అయోమయంలో, గందరగోళంలో పడిపోతున్నారు. ఎస్పెషల్లీ గత 400 సంవత్సరాలుగా పారిశ్రామిక విప్లవం ఉధృతంగా విస్తరించినందువల్ల ఆధ్యాత్మిక విధానాలు కూడా విపరీతంగా వెలుగులోకి వచ్చాయి. అంతకుముందు గురువులను వెతుక్కుంటూ శిష్యులు వెళ్ళేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచంలోకి గురువులే వస్తున్నారు. గురువులు ప్రపంచంలోకి వచ్చి తమ మనుగడ కోసం, ఆశ్రమాల అభివృద్ధి కోసం చేతులు చాపటం వల్ల గురు వ్యవస్థ బానిస వ్యవస్థగా మారింది. ఆర్థిక వనరుల కోసం శిష్యుడి మీద ఆధారపడటం అంటే అంతకు మించినటువంటి ఆత్మవంచన మరొకటి ఏముంటుంది? కాబట్టి వైదిక వ్యవస్థ మొత్తం ఏమైంది? వైదిక వ్యవస్థ మొత్తం ఏమైంది? బలహీనపడుతూ వచ్చింది. మరొక ప్రమాదం చెప్తాను. ఎప్పుడైతే సశాస్త్రీయమైనటువంటి విధానాన్ని గురించి తెలియజేయబడలేదో అప్పుడు మనుషులంతా కూడా పూజలు, పునస్కారాలు, వ్రతాలు, ఉపవాసాలు, దీక్షలు, మాలలు, సెంటిమెంట్స్లో ఇరుక్కొని పోయారు, బంధాలలో చిక్కుకుపోయారు, వాటి నుంచి బయటపడలేకపోతున్నారు. అసలు ఆధ్యాత్మికత అంటే ఏమిటి? బంధాల నుండి విడుదల గావించటం కదా. మరి ఆధ్యాత్మికతలో ప్రస్తుతం ఏం జరుగుతుంది? బంధాలు బలోపేతం అవుతున్నాయి కదా. బంధాలు బలోపేతం అవుతున్నప్పుడు సాధన చేసే వాళ్ళకి న్యాయం ఎలా జరుగుతుంది? కొంచెం ఆలోచించండి. కాబట్టి వైదిక వ్యవస్థ పటిష్టంగా ఉంటే ప్రపంచం మహోన్నతంగా ఉండేది, ఆదర్శవంతంగా ఉండేది. అటువంటి వైదిక వ్యవస్థలో అత్యంత కీలకమైనటువంటి మూల ప్రమాణం ఏమిటంటే కుటుంబం. కుటుంబం ఎప్పుడైతే ప్రశాంతంగా ఉంటుందో సమాజం ప్రశాంతంగా ఉంటుంది. సమాజం ప్రశాంతంగా ఉంటే ప్రపంచం ప్రశాంతంగా ఉంటుంది. ప్రపంచం ప్రశాంతంగా ఉంటే ప్రకృతి సుభిక్షంగా ఉంటుంది. ప్రకృతి పతనమైంది, ఆ ప్రభావం ప్రపంచం మీద పడింది. ప్రపంచం ప్రభావం సమాజం మీద పడింది. సమాజం ప్రభావం కుటుంబం మీద పడింది. కుటుంబం ప్రభావం వ్యక్తుల మీద పడింది. మరొక విషయం చెప్తున్నాను.
భగవంతుణ్ణి బయట వెతుక్కుంటున్నారు, భగవంతుణ్ణి వ్యక్తిగా భావిస్తున్నారు. భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. భగవంతుడు అంటే ఎవరు? పురుషుడు, క్షేత్రజ్ఞుడు, ఆధారం, సత్యం, ఆత్మ, పరబ్రహ్మం, శుద్ధ చైతన్యం. ఇంకా భగవంతుడి కోసం అన్వేషణ చేయవలసిన అవసరం లేదు. నీ దేహంలోనే భగవంతుడు ఉన్నాడు. దేహంతో కూడినటువంటి భగవంతుడు ఒక రూపంగా ఉండి దేవుడిగా మారాడు. ఈ దేవుడు సంపూర్ణ స్వేచ్ఛను పొందగలిగితే భగవంతుడు ఐక్యం అవుతాడు. అందుకే నేను చెప్పాను, గుర్తుకు తెచ్చుకోండి ఒకసారి. భగవంతుడు డాష్ జీవుడు, డాష్ దేవుడు, డాష్ భగవంతుడు. భగవంతుడి నుంచి జీవుడు వచ్చాడు. కాకపోతే జీవుడికి అహంకారం ఉంది. ఆ జీవుడు అహంకారం కరిగించుకుంటే దేవుడు అవుతాడు. ఈ దేవుడు శరీరాన్ని వదిలిపెడితే భగవంతుడు అవుతాడు. కాబట్టి భగవంతుడు వ్యక్తి కాదు, శక్తి కాదు, వస్తువు కాదు, పదార్థం కాదు. భగవంతుడిని వ్యక్తిగా భావించినంత కాలం, భగవంతుడిని బయట వెతుక్కున్నంత కాలం ఏ వ్యక్తి ఆధ్యాత్మికంగా పరిణతి చెందే ప్రసక్తే లేదు. ఇప్పుడు చెప్పండి, వైదిక వ్యవస్థ శాస్త్రయుక్తంగా కొనసాగుతుందా, అశాస్త్రీయంగా కొనసాగుతుందా? స్వేచ్ఛను అందిస్తుందా, బంధాలను పెంచుతుందా? వ్యవస్థ అనేది మిళితమై ఉంటుంది. అనేక రకాల విధానాలతో, అనేక రకాల వ్యక్తులతో మిళితమై ఉంటుంది. అది భిన్నత్వంలో ఉంటుంది. భిన్నత్వంలో జీవిస్తున్నప్పుడు ఏకత్వాన్ని అందుకోవటం చాలా కష్టం. కాబట్టి వ్యవస్థలు అనేటటువంటివి మనిషికి ఆధ్యాత్మిక పురోభివృద్ధికి అవరోధమే తప్ప అవి పెద్దగా ఉపయోగపడవు. మరి ఎట్లాంటి దీనికి మార్గం అంటారు? వ్యవస్థలో ఉంటూనే స్వేచ్ఛను అనుభవించాలి. వ్యవస్థలో ఉంటూనే స్వేచ్ఛను అనుభవించాలి. కుటుంబంలో ఉండాలి, కుటుంబానికి దూరంగా ఉండకూడదు. కానీ మానసికంగా కుటుంబాన్ని వదిలేయాలి. పడవ నీళ్లలో ఉండాలి, నీళ్లు పడవలో ఉండకూడదు. మనం ప్రపంచంలో ఉండాలి, ప్రపంచం మనలో ఉండకూడదు. మనం సంసారంలో ఉండాలి, సంసారం మనలో ఉండకూడదు. సంసారం వదిలిపెట్టి అరణ్యాలకు వెళ్ళటం కాదు, సంసారంలో ఉంటూనే దాన్ని అరణ్యంగా భావించాలి. దీనికి ఒకే ఒక మార్గం ఏంటంటే, నీ గురించి నువ్వు సంపూర్ణంగా తెలుసుకోవటమే. ఈ సృష్టిలో పంచభూతాలు భగవంతుడికి సన్నిహితంగా ఉన్నాయి. వృక్షాలు వచ్చేసరికి భగవంతుడికి దూరమైన అవి స్వచ్ఛంగా భగవంతుడిలో కలిసిపోతున్నాయి. కానీ జంతువులు మాత్రం భగవంతుడి నుంచి వచ్చినప్పటికీ మనుగడ కోసం సాగినటువంటి పోరాటంలో ఫలవంతమైనవి మాత్రమే భగవంతుడు కలిసిపోతున్నాయి. వైఫల్యం చెందినటువంటివి వాసన బీజాల రూపంలో పరిసరాలు అలాగే ఉండిపోతున్నాయి. అందున మాంసాహార జంతువులు శాకాహార జంతువుల్ని హింసించి, వెంబడించి, వేటాడి పాశవికంగా భక్షించటం వల్ల అవి బలవంతంగా జీవితాన్ని ముగించవలసి వస్తుంది. అటువంటి బలవంతపు మరణాన్ని పొందేటటువంటి జీవులు ఏవైనా జీవభావం ఇంకా మిగిలి ఉన్నందువల్ల భగవంతుడికి సన్నిహితం కాలేవు. అయితే మానవుడిని తీసుకోండి, ఇతను భగవంతుడికి ఇంకా దూరం అయ్యాడు. జీవభావం అధికంగా ఉండటం వల్ల పుట్టుకతోటే సొంత వ్యక్తిత్వాన్ని పెంపొందించుకొని, జీవిత ప్రణాళికలను రూపొందించుకొని, సమాజంలోకి ప్రవేశించి ఇంకా కోరికలు, సంకల్పాలు, ఆశయాలు, ఎయిమ్స్, గోల్స్, టార్గెట్స్
పెంపొందించుకొని ఆ జీవోభావాన్ని ఇంకా బలీయం చేసుకుంటున్నాడు తప్ప కరిగించుకోలేకపోతున్నాడు. కాబట్టి బలవంతంగా మరణించడమే చాలా ప్రమాదకరం. సుదీర్ఘ జీవితకాలాన్ని కొనసాగించినటువంటి వ్యక్తులు అన్ని కోరికలు తీరినందువల్ల, మనసు ప్రశాంతంగా సంతృప్తిగా ఉన్నందువల్ల మెల్లగా గాఢ సుషుప్తిలోకి వెళ్ళి ఆ తర్వాత జీవితాన్ని ముగిస్తారు. గాఢ సుషుప్తిలోకి వెళ్ళి ఆ తర్వాత జీవితాన్ని ముగిస్తారు. ఎవరికైతే అంతరంగంలో కోరికలు బలంగా ఉంటాయో అటువంటి వ్యక్తులు ఆకస్మికంగా మరణించినప్పుడు యాక్సిడెంట్ వల్ల కానీ, ఆత్మహత్య వల్ల కానీ, హత్య గావించబడటం వల్ల కానీ, సడన్గా హార్ట్ అటాక్ రావటం వల్ల కానీ, ఆ విధంగా ఎప్పుడైతే మనిషి మరణిస్తాడో అతని నుంచి బయటికి వెళ్ళేటటువంటి వాసన బీజాలు ఉధృతంగా ఉండి కోరికలు నెరవేర్చుకోవటం కోసం మరొక శరీరం కోసం తిరుగుతూ ఉంటాయి. అదంతా ఏమిటి? మెంటల్ పొల్యూషన్. కాబట్టి మరొకసారి చెప్తున్నాను, ముందు మెంటల్ పొల్యూషన్ మొదలవుతుంది, అది తర్వాత భౌతిక కాలుష్యానికి దారి తీస్తుంది. ప్రస్తుతం భార్యాభర్తలు కూడా, కుటుంబ సభ్యులు కూడా, సమాజంలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా మెంటల్ పొల్యూషన్ విపరీతంగా పెంచుతున్నారు. టన్నుల కొద్ది మెంటల్ పొల్యూషన్ ఉత్పన్నమవుతున్నప్పుడు బలహీనమైనటువంటి ఆధ్యాత్మిక విధానం ఆ మెంటల్ పొల్యూషన్ని అరికట్టలేకపోతుంది. మనం చిన్న రంధ్రాన్ని మూసివేయగలుగుతాం, కానీ కట్ట దిగిపోతే మనం ఏం చేస్తాం? వ్యవస్థ వ్యక్తిని సమూలంగా బంధించి వేసింది. వ్యక్తి వ్యవస్థలో ఇరుక్కొని పోయాడు. తాను ఏర్పరిచిన వ్యవస్థే తనకు శాపంగా మారింది. ఇటువంటి వైదిక వ్యవస్థను సశాస్త్రీయ పంథాలు అనుసరించగలిగితే జీవిత పరమార్థం తప్పనిసరిగా నెరవేరుతుంది. గురు సందేశాలు మొత్తం కూడా అదే తరహాలో కొనసాగుతున్నాయి. దశల వారీగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క విషయాన్ని గురించి సశాస్త్రీయంగా అందించడం వల్ల ప్రాథమికంగా మీకు కొన్ని అనుమానాలు రావచ్చు. కానీ రోజులు గడిచే కొద్దీ, సందేశాలను వింటూ ఉండే కొద్దీ గతంలో మీ మనసులో ఏర్పడ్డటువంటి అనుమానాలు తర్వాత నివృత్తి అవుతూ ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గం అనేది లోతు తెలియని అనంతమైనటువంటి మహాసముద్రం లాంటిది. ఎంత తెలుసుకున్నా ఇంకా తెలుసుకోవాల్సింది మిగిలి ఉంటుంది. కానీ మనమేం చేయాలి? చెరకు గడ నుండి రసాన్ని పీల్చినట్టుగా తక్కువ సమయంలో, తక్కువ శ్రమతో, సాంకేతిక పరంగా, సశాస్త్రీయంగా ఆ విధానాన్ని తెలుసుకొని అన్వయించుకోగలిగితే జీవితం తప్పనిసరిగా ధన్యమవుతుంది. కాబట్టి వైదిక వ్యవస్థ అనేది భౌతికవాదానికి సమాంతరంగా ఉండకూడదు. ఆధ్యాత్మిక జీవన విధానం అనేది ప్రత్యేక తరహాలో ఉండకూడదు. ఇట్ మస్ట్ బి పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద రెగ్యులర్ లైఫ్. మామూలు జీవితంలో ఒక భాగం కావాలి. దానికి ప్రత్యేక తరహా శిక్షణలు కానీ, మంత్రోపదేశాలు కానీ, మరొకటి కానీ ఉపయోగపడు. అందులో ఏదో ఉంది అనుకుంటున్నారు, కాదు. అందులో ఏమీ లేదు. నువ్వు దాని గురించి ఎక్కువగా ఊహించుకుంటున్నావు. ఒక మాటలో చెప్పాలంటే ఆధ్యాత్మికత కూడా ఒక బంధమే, జ్ఞానం కూడా ఒక బంధమే, గురువు కూడా ఒక బంధమే, భగవంతుడు కూడా ఒక బంధమే. మనం అక్కడేదో ఉందనుకుని పోయి బంధాలను పెంచుకుంటున్నాం.
కాబట్టి దాన్ని కూడా వదిలేస్తే ఎలా ఉంటుంది? అందుకే నేను మరొకసారి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాను. భౌతికవాద మత్తొద్దు, ఆధ్యాత్మిక పిచ్చొద్దు. భౌతికవాద మత్తు ప్రమాదమే, ఆధ్యాత్మిక పిచ్చి కూడా ప్రమాదమే. రెండింటిని సమన్వయం చేసుకొని చక్కని మహోన్నత కళాత్మక జీవన విధానంగా ఈ వేద విజ్ఞాన జీవితానికి అన్వయించుకోగలిగితే ప్రతి క్షణం సాధన జరుగుతూనే ఉంటుంది. ప్రత్యేకంగా సాధన కోసం సమయాన్ని కేటాయించవలసిన అవసరం లేదు. కాబట్టి వైదిక వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దండి. వైదిక వ్యవస్థలో ఉన్న లోపాలను సరిదిద్దుకోండి. అందుకు గురువును తాత్కాలికంగా ఉపయోగించుకోండి. గురువు యొక్క మార్గదర్శకం తప్పనిసరిగా అవసరమే, కానీ గురువుతో కూడా భౌతిక సంబంధాన్ని పెంచుకోవద్దు. ఒక వ్యక్తితో భౌతిక సంబంధాన్ని పెంచుకున్నామంటే ఆ వ్యక్తి పట్ల రాగం ఏర్పడుతుంది, మిగతా గురువుల పట్ల వ్యతిరేకత ఏర్పడుతుంది. రాగం ద్వేషం రెండు ఉంటే ఆధ్యాత్మికతలో పరిణతి చెందే ప్రసక్తే లేదు. కాబట్టి బిడ్డలారా, పాశ్చాత్య జీవన విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని మెరిట్స్ ఉన్నాయి. భారతీయ ఆధ్యాత్మిక విధానంలో కొన్ని లోపాలు ఉన్నాయి, కొన్ని మెరిట్స్ ఉన్నాయి. మనం ఆ జీవన విధానంలో ఉన్నటువంటి లోపాలను తొలగించాలి, మెరిట్స్ని స్వీకరించాలి. ఆధ్యాత్మిక జీవన విధానంలో ఉన్నటువంటి లోపాలను తొలగించాలి, మెరిట్స్ని స్వీకరించాలి. అప్పుడు జీవితం తప్పనిసరిగా పరిపూర్ణమవుతుంది. సైన్సు సాంకేతిక పరిజ్ఞానం తీవ్రంగా ఉన్నప్పటికీ అందులో మనకి ఉపయోగపడేది ఎంతో కొంత మేరకుంది. ఆ ఉపయోగపడేదాన్ని మనం ఉపయోగించుకోవాలి. ఆ ఉపయోగపడేదాన్ని మనం తెలుసుకుని ఆచరించగలగాలి. సో వైదిక వ్యవస్థ అనేది పరిమితంగా ఉండకూడదు, పరిపూర్ణత్వాన్ని అందించే విధంగా ఉండాలి. అటువంటి వైదిక వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలను తొలగించుకొని శాస్త్రీయ పంథాలో ప్రతి విషయాన్ని స్పష్టంగా అవగాహన చేసుకొని భవిష్యత్తు జీవితానికి చక్కని పూలబాట వేసుకుంటారని మనస వాచ కర్మణ కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.